నమస్తే, నేను సిరి. లోకేష్ గారు అయితే వైజాగ్ వెళ్ళారు. సో అక్కడ తను ఇచ్చిన స్పీచ్ విన్న తర్వాత ఏపీలో ఏదైతే ఇప్పుడు నిరుద్యోగ ఏదైతే ఉందో అది త్వరలోనే తీరిపోతుంది అనిపిస్తుంది. ఏదైతే ఐటీ రంగం ఉందో అది కూడా పుంజుకునే అవకాశాలు ఉన్నట్టు అనిపిస్తుంది. సో దీని మీద మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తుంటే లోకేష్ గారు అయితే వైజాగ్ వెళ్ళారు. అక్కడ అంటే ఏదైతే ఐటీ ఉందో అది పుంజుకునే అవకాశం ఉందని అనిపిస్తుంది. ఎందుకంటే తను మాట్లాడిన తర్వాత, తన స్పీచ్ విన్న తర్వాత ఏదైతే నిరుద్యోగ సమస్య ఉందో ఆ సమస్య కూడా ఇంకా తీరిపోతుంది అంటే ఎలా తీరిపోతుంది, ఏం మాట్లాడారు తను అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. అసలు ఏంటి సార్ మరి ఈ నిరుద్యోగ సమస్యని ఎట్లా తీర్చాలనుకుంటున్నారు? తీర్చకపోతే మాట తప్పిన వాళ్ళు అవుతారు. 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి లోకేష్ గారు అనౌన్స్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేశారు. ఇవన్నీ ఎలక్షన్ ముందు చేసినటువంటి ప్రామిసెస్. వాటిలో ప్రధానమైంది 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి. ఆ 20 లక్షల ఉద్యోగాలు ఏ విధంగా ఇవ్వబోతున్నాము అని చెప్పి ఒక క్లారిటీ ఇవ్వడానికి విశాఖలో ఆయన మాట్లాడినటువంటి మాటలు మనకి స్పష్టతనిస్తున్నాయి. విశాఖ రాబోయేటువంటి రోజుల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కేంద్రం కాబోతుంది. ఐటీలో ఒక విప్లవం రాబోతుంది. ఆ విప్లవానికి కేంద్రం విశాఖ కాబోతుంది అని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. అలాగే గతంలో అనేక ఎంఓఏలు కుదుర్చుకున్నారు తెలుగుదేశం పార్టీ 2014 నుంచి 2019 వరకు ఉన్నప్పుడు పారిశ్రామికవేత్తలతోటి. అవి మెటీరియలైజ్ అయ్యేటప్పటికి ప్రభుత్వం మారిపోయింది. సో 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు. ఆ సమయంలో గతంలో చేసుకున్నటువంటి ఒప్పందాలు ఏవైతే ఉన్నా అవి ఏవి మెటీరియలైజ్ కాలేదు. అవి మెటీరియలైజ్ అయినట్టయితే కనుక ఇండస్ట్రీస్ వచ్చిండేవి ఆంధ్రప్రదేశ్కి. కానీ మెటీరియలైజ్ కాలేదు. పైగా కొత్త ఒప్పందాలు ఏమైనా చేసుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏమి చేసుకోవాలి. అసలు ఆయన నిరుద్యోగం గురించి అసలు పట్టించుకోలేదు. జాబ్ క్యాలెండర్ అన్నాడు కానీ 2019 ఎన్నికల ముందు ప్రకటించాడు కానీ జాబ్ క్యాలెండర్ తీసుకొస్తానని చెప్పేసి ఏ రోజు కూడా ఆయన జాబ్ క్యాలెండర్ గురించి ఆలోచించాల. ఆయన గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించిన ఉద్యోగులు భర్తీ మాత్రం చేశారు 1,50,000. అవి ఇక వాలంటీర్లని 2,60,000 వాలంటీర్లు ఏర్పాటు చేస్తున్నారు మినహా ఉద్యోగాలు ఎవరికి ఇవ్వలేదు. ఆయన ఉద్యోగాలు ఇవ్వకపోగా ఇచ్చినటువంటి ఉద్యోగాల నియామకాల మీద అనేక రకాల అనుమానాలు ఉన్నాయి రిక్రూట్మెంట్ విషయంలో. ఏపీపీఎస్సికి సంబంధించి ఆల్రెడీ ఎంక్వైరీ నడుస్తుంది. హైకోర్టు కూడా ముట్టికాలేసింది. వాళ్ళు ఎంపిక చేసినటువంటి ఉద్యోగస్తులను తొలగించమని చెప్పి కూడా ఆర్డర్ చేసింది. దాని మీద సవాల్ చేస్తూ కోర్టుకు వేశారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆ విషయాన్ని ఇంకా పట్టించుకున్నట్టు దాఖలాలు కనిపించట్లా. సరే, ఏదైనా సరే విశాఖపట్నం వెళ్ళారు లోకేష్ గారు మంత్రి. ఆయన విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, మానవ వనరుల శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన జాబ్స్ని ఎలా క్రియేట్ చేయాలనే దాని మీద ఒక స్టడీ చేస్తున్నారు. స్టడీ చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టాప్ 100 కంపెనీస్ ఏమున్నాయి, టాప్ 100 కంపెనీస్లో ఏమేమి ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద కూడా స్టడీ చేస్తున్నారు. దానికి సంబంధించి ఎక్సర్సైజ్, దానికి సంబంధించిన టీంను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు విశాఖలో జరిగినటువంటి పారిశ్రామిక సదస్సులో ఆయన కొన్ని ఒప్పందాలు కుదుర్చుకోవడానికి కొన్ని అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఎవరైనా బిజినెస్ పెట్టుకోవడానికి వస్తే కనుక సింగిల్ విండో తోటి పర్మిషన్స్ ఇస్తామని చెప్పి ఆయన గతంలో పాలసీ ఉంది. దాన్ని ఇంకా కొద్దిగా ఎన్హాన్స్ చేసి ఈజీగా ఇండస్ట్రీస్ వచ్చేదానికి ఏర్పాట్లు చేస్తున్నాం అనేటువంటి ఒక దిశానిర్దేశం చేశారు. దాంతోపాటు ఐటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది, అలాగే స్కిల్ యూనివర్సిటీ ఆల్రెడీ పెడుతున్నారు. ఇక్కడ తెలంగాణలో పెడుతున్నారు, అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా పెడుతున్నారు. పీపీపీ మోడ్లో ఆ యూనివర్సిటీలను పెడుతున్నారు. ఆ యూనివర్సిటీల నుంచి ఏ ఇండస్ట్రీకి ఎవరు కావాలి, ఇప్పుడు చదువుకున్నటువంటి చదువుకను అక్కడ పోయి జాబ్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్కి మధ్యలో గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ లేకుండా ఇండస్ట్రియలిస్టులనే యూనివర్సిటీలో భాగస్వాములు చేసి వాళ్ళకి ఏం కావాలో అది యూనివర్సిటీలో ఉన్నప్పుడే వీళ్ళకి స్టూడెంట్స్కి నేర్పించేటువంటి ఒక సిస్టమ్ని దాన్ని అడాప్ట్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఐటీ విప్లవం రాబోతుంది. వైజాగ్లో ఐటీ కంపెనీలు రాబోతున్నాయి. కొత్త టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో అవి రాబోతున్నాయి. తర్వాత డేటా సెంటర్ అనేది కూడా రాబోతుంది వైజాగ్కి అని చెప్పి అనౌన్స్ చేశారు. ప్లస్ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి యూత్ ఆంధ్రప్రదేశ్ నుంచే ఉన్నటువంటి ప్లేస్ నుంచే ఎక్కడుంటే అక్కడ ఆ ప్లేస్ నుంచే ఉద్యోగాలు చేసుకునేదానికి నేను వెసులుబాటు కల్పిస్తానని చెప్పి ఇవాళ చేసినటువంటి అనౌన్స్మెంట్లో
ఒక హైలైట్ పాయింట్. అంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో ఇదే మాట చెప్పారు. ఎక్కడున్న వాళ్ళు అక్కడ, అంటే వేరే ప్లేస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, మీరు ఎక్కడ అయితే ఉంటారో అక్కడ నుంచి వర్క్ స్టేషన్స్ లాగా చేస్తా అని చెప్పేసి కూడా గతంలో చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారని అనుకోవచ్చు మరి మనం. ఇప్పుడు నెరవేర్చడానికి పునాదులు వేస్తున్నారు. ఎందుకంటే 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆయన డిజాస్టర్ చేశారు ఆంధ్రప్రదేశ్ని, దాదాపు 10 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లిపోయారు అనేది కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పేది. సో దాన్ని ఇప్పుడు ఆ వెనక్కిపోయిన దాన్ని మళ్ళీ ముందుకు తీసుకురావడంతో పాటు భవిష్యత్తుకు బాటలు వేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా వీళ్ళు తీసుకున్నటువంటి ప్రధానమైన నిర్ణయం ఏంటంటే 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడమే కాదు, ఆ 20 లక్షల మంది ఆంధ్రప్రదేశ్ దాటి వెళ్లకుండా ఏర్పాట్లు చేయాలి. సపోజ్ ఒకవేళ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళారనుకోండి, ఆంధ్రప్రదేశ్లో రాబడి తగ్గిపోతుంది కదా. ఇప్పుడు ఏమైంది, చంద్రబాబు నాయుడు గారు 2004 నుంచి 2004 ముందు ఏం చేశారు, 95 నుంచి 2004 వరకు ఆయన యునైటెడ్ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఐటీని ప్రమోట్ చేశారు. ఐటీని ప్రమోట్ చేసినందువల్ల ఇవాళ హైదరాబాద్లో హబ్గా మారింది. హైదరాబాద్ రెవెన్యూ ఇంత పెరగడానికి కారణం ఏంటి? హైదరాబాద్ లేనటువంటి తెలంగాణలో ఏముంది? ఏం లేదు. హైదరాబాద్ లేనటువంటి తెలంగాణలో అసలు రెవెన్యూ లేదు కంపేర్ చేస్తే హైదరాబాద్ తోటి. సో కాబట్టి హైదరాబాద్కి ఎందుకు అంత రెవెన్యూ వస్తుందంటే ఇతర ప్రాంతాల నుంచి, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మంది వచ్చి ఇక్కడ ఉన్నారు కాబట్టి రెవెన్యూ వస్తుంది. ప్రత్యక్ష పనులు, పరోక్ష పనులు అన్నీ వస్తున్నాయి. అలా కాకుండా ఉంటే అసలు ఇంత రెవెన్యూ రాదు కదా. హైదరాబాద్కి ఇంత రెవెన్యూ వచ్చే అవకాశం లేదు, తెలంగాణకి ఇంత బడ్జెట్ ఉండే ఛాన్సెస్ లేవు. దానికి కారణం ఏంటంటే ఇతర ప్రాంతాల నుంచి అందరూ పొలోమని హైదరాబాద్ రావడం. హైదరాబాద్కి రావడానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి ఐటీ బీజం. ఆ ఐటీ బీజం కాస్త ఇప్పుడు ఒక పెద్ద వృక్షం అయిపోయి అందరికీ ఉపాధి కల్పిస్తుంది ఇక్కడ. సో కాబట్టి ఈ ఏదైతే ఉందో రెవెన్యూ పెరిగినటువంటి తీరు ఒక హైదరాబాద్లోనే ఇలాంటి పరిస్థితి రాకూడదు ఆంధ్రప్రదేశ్కి రాబోయేటువంటి రోజులని అనేయాలంటే ఎక్కడుండే వాళ్ళు అక్కడే ఉద్యోగం చేసుకునేటట్టు, ప్లస్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవడు బయటకు వెళ్లకుండా, వలస వెళ్లకుండా ఉండేలాగా వాళ్ళు ఏర్పాట్లు చేస్తున్నారు. దాంట్లో భాగంగా వర్క్ స్టేషన్స్ పెట్టి ప్రపంచంలో ఉండేటువంటి ఏ దేశంలోనైనా సరే ఉన్న కంపెనీలకి ఆంధ్రప్రదేశ్ నుంచే పనిచేసేలాగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు అక్కడ. ఇప్పుడు ఇక్కడ ఏంది, హైటెక్ సిటీ పెట్టారు. హైటెక్ సిటీ పెట్టేంత వరకు కూడా ఇక్కడ ఐటీ కంపెనీలు రాలా. సో ఐటీ పెట్టిన తర్వాత ఐటీ కంపెనీలు వచ్చినాయి. అలాగే ఇప్పుడు ఐటీ కంపెనీలు ఇప్పుడు వాళ్ళకి చాలా ఈజీ అయిపోయింది. కరోనా తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ మొత్తం ఈజీ అయిపోయింది. ఇప్పుడు వర్క్ స్టేషన్స్ పెడితే కనుక, ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ కంపెనీ ఉంది, హైదరాబాద్లో కంపెనీకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు వచ్చి ఇక్కడ వచ్చి పని చేయాల్సిన అవసరం లేదు. అక్కడ వర్క్ స్టేషన్స్ పెడతారు. ఇంట్లో కాదు, వర్క్ స్టేషన్స్ పెడతారు. వర్క్ స్టేషన్స్ పెట్టి ఒక టూ టైర్ టౌన్స్ లో వర్క్ స్టేషన్స్ పెట్టి దగ్గరలో 10 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల దగ్గరలో వర్క్ స్టేషన్స్ పెట్టి ఆ వర్క్ స్టేషన్స్ కి వెళ్ళి ఆ వర్క్ స్టేషన్స్ కి డైరెక్ట్ గా ఈ కంపెనీకి అనుసంధానం అవుతుంది. డైరెక్ట్ గా లైన్ కలుపుతారు, డైరెక్ట్ డెడికేటెడ్ లైన్ ఇస్తారు. డెడికేటెడ్ లైన్ ఇచ్చినప్పుడు ఆ ఆఫీస్కి పోయి పనిచేసిన ఒకటే, వర్క్ స్టేషన్ లో పనిచేసిన ఒకటే. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు ఆ 20 లక్షల మంది ఆంధ్రప్రదేశ్ లో ఉంటే ఆ రెవెన్యూ, వాళ్ళు కొనుగోలు చేసేటువంటి వస్తువుల మీద వచ్చేటువంటి రెవెన్యూ కానీ, లేదా వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటువంటి రెవెన్యూ కానీ, అవి ఆంధ్రప్రదేశ్కి వస్తుంది. ఉద్యోగాలు ఇప్పించిన తర్వాత స్కిల్ డెవలప్ చేసి ఉద్యోగాలు ఇప్పిస్తే రకరకాల కంపెనీలకి, వీళ్ళందరూ తెలంగాణకో లేకపోతే కర్ణాటకో లేకపోతే ఇంకో చోటకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తే ఆ రాష్ట్రాలకు బెనిఫిట్ తప్ప ఆంధ్రప్రదేశ్ లేదు. అందుకే ఎక్కడుండే వాళ్ళు అక్కడే పనిచేసేటట్టు ఒక పెద్ద ఐడియాతోటి ముందుకు వస్తున్నారు. దానికి సంబంధించిన డిజైన్ వేశారు. టెక్నాలజీ సంబంధించిన డిజైన్ ప్రపంచంలో ఏ దేశంలో పనిచేయాలన్నా, ఏ దేశానికి సంబంధించిన కంపెనీలో చేయాలన్నా సరే ఆంధ్రప్రదేశ్లో నుంచి చెయ్యొచ్చు అనేటువంటి ఒక అభిప్రాయానికి తీసుకొచ్చి వర్క్ స్టేషన్స్ అనేటువంటిది దాన్ని పెట్టి అక్కడ ఐటీ విప్లవం అనేది ఆంధ్రప్రదేశ్లోనే వస్తుంది రాబోయేటువంటి రోజుల్లో అనేటువంటి ఒక అభిప్రాయాన్ని బలంగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం ఇప్పుడు వైజాగ్లో లోకేష్ పార్టిసిపేట్ చేసినటువంటి సమావేశంలో తీసుకొచ్చారు ఆయన స్పీచ్ ద్వారా. అందుకే ఆయన స్పీచ్ మొత్తం అయిపోయిన తర్వాత అందరూ లేచి కరతాళ ధ్వనులతోటి ఆయనకి అభినందనలు తెలిపారు. సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఊహించినటువంటి విధమైనటువంటి డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్లో రాబోతుంది ఐటీ సెక్టర్లో అని చెప్పి అనొచ్చు. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.